హాయ్, వెల్కమ్ టు వేటివ్ న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు? ఏ ఏప్రిల్ 21, బి ఏప్రిల్ 22, సి ఏప్రిల్ 23, డి ఏప్రిల్ 24. సరైన సమాధానం డి ఏప్రిల్ 24. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు మొదటి ప్రశ్న. మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? ఏ జపాన్, బి నేపాల్, సి శ్రీలంక, డి చైనా. సరైన సమాధానం బి నేపాల్. మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం కాన్ఫరెన్స్ నేపాల్లో జరిగింది. నేపాల్, భారత్, శ్రీలంక, జర్మనీ, స్పెయిన్, యుఎస్ దేశాల నుండి ఎల్జీబీటీఐ సంఘం సభ్యులు, ఎన్జీఓలు, కార్యకర్తలు, రచయితలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండవ ప్రశ్న. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి తొలి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ నైమా ఖాతూన్, బి సనా, సి ఫాతిమా బేగం, డి సలీమా. సరైన సమాధానం ఏ నైమా ఖాతూన్. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. మూడవ ప్రశ్న. రక్షణ వ్యవస్థలో కొత్త ఆవిష్కరణల కోసం నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఏ దేశానికి చెందిన స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ జర్మనీ, బి ఫ్రాన్స్, సి యుఎస్ఏ, డి జపాన్. సరైన సమాధానం బి ఫ్రాన్స్. ఫ్రాన్స్కు చెందిన స్టార్ బర్డ్స్ ఏరోస్పేస్తో నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలో భద్రతను మెరుగుపరచడానికి బలమైన రక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం ఈ ఒప్పందం లక్ష్యం. నాలుగవ ప్రశ్న. ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? ఏ స్పెయిన్, బి ఫ్రాన్స్, సి భారతదేశం, డి రష్యా. సరైన సమాధానం ఏ స్పెయిన్. ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ 2024 స్పెయిన్లోని బార్సిలోనాలో జరిగింది. 2021 నుంచి 2030 వరకు సముద్ర శాస్త్ర లక్ష్యాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. యునెస్కోతో కలిసి స్పెయిన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐదవ ప్రశ్న. మౌంట్ ఎర్బస్ అగ్నిపర్వతం ఏ ఖండంలో ఉంది? ఏ ఆసియా, బి ఉత్తర అమెరికా, సి అంటార్కిటికా, డి యూరప్. సరైన సమాధానం సి అంటార్కిటికా. మౌంట్ ఎర్బస్ అగ్నిపర్వతం అంటార్కిటికాలోని రాస్ ద్వీపంలో ఉంది. ఇది ప్రతిరోజు $6,000 విలువైన గోల్డ్ డస్ట్ విడుదల చేయడం వల్ల ఇటీవల వార్తల్లో నిలిచింది. మౌంట్ ఎర్బస్ అంటార్కిటికాలో 2వ ఎత్తైన అగ్నిపర్వతం. ఆరవ ప్రశ్న. ప్రపంచ సాహిత్య పురస్కారం గెలుచుకున్న కన్నడ కవయిత్రి ఎవరు? ఏ అనసూయ శంకర్, బి సునీత కృష్ణన్, సి మమతా జి సాగర్, డి దేవకి జైన్. సరైన సమాధానం సి మమతా జి సాగర్. ప్రముఖ కన్నడ కవయిత్రి మమతా జి సాగర్ వరల్డ్ ఆర్గనైజేషన్ రైటర్స్ నుండి ప్రతిష్టాత్మకమైన ప్రపంచ సాహిత్య పురస్కారం గెలుచుకున్నారు. మమత తన కవిత్వం ద్వారా సామాజిక న్యాయం, స్త్రీ సాధికారత కోసం కృషి చేశారు. ఏడవ ప్రశ్న. షాంఘై గ్రాండ్ ప్రీ 2024 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ ఫెర్నాండో అలోన్సో, బి లూయిస్ హామిల్టన్, సి మ్యాక్స్ వెర్స్టాపెన్, డి డేనియల్ రికియార్డో. సరైన సమాధానం సి మ్యాక్స్ వెర్స్టాపెన్. మ్యాక్స్ వెర్స్టాపెన్ షాంఘై గ్రాండ్ ప్రిక్స్ 2024 టైటిల్ను గెలుచుకున్నారు. ఈ సీజన్లో జరిగిన 5 రేసుల్లో మ్యాక్స్కి ఇది 4వ విజయం. తదుపరి గ్రాండ్ ప్రీ రేస్ మే 5న మియామిలో జరగనుంది. 8వ ప్రశ్న. ఏసీసీ పరాకానో ఏషియన్ ఛాంపియన్షిప్ 2024లో 2 స్వర్ణ పతకాలను గెలుచుకున్న భారతీయురాలు ఎవరు? ఏ
అనామికా సింగ్, బి రాగిని బిస్వాస్, సి ప్రాచి యాదవ్, డి మీనా కుమారి. సరైన సమాధానం సి ప్రాచి యాదవ్. జపాన్లోని టోక్యోలో జరిగిన ఏసీసీ పారాకానో ఏషియన్ ఛాంపియన్షిప్ 2024లో మధ్యప్రదేశ్కు చెందిన ప్రాచి యాదవ్ 2 బంగారు పతకాలను గెలుచుకుంది. ప్రాచికి 2023లో అర్జున అవార్డు లభించింది. 9వ ప్రశ్న. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్ ఎవరు? ఏ జస్ప్రీత్ బుమ్రా, బి ప్యాట్ కమిన్స్, సి యుజ్వేంద్ర చాహల్, డి మిచెల్ స్టార్క్. సరైన సమాధానం యుజ్వేంద్ర చాహల్. రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచారు. 2014 నుంచి 2021 వరకు ఆర్సీబీ తరపున ఆడిన చాహల్ 2022లో రాజస్థాన్ రాయల్స్లో చేరారు. 10వ ప్రశ్న. ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు? ఏ ఏప్రిల్ 24, బి ఏప్రిల్ 25, సి ఏప్రిల్ 26, డి ఏప్రిల్ 27. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. సో ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్.